నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. రాయదుర్గ్లోని 510 ఎకరాల వక్ఫ్ భూమిని కాపాడాలని కోరుతూ బీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు ఎంకే ముజిబుద్దీన్ తెలంగాణ వక్ఫ్ బోర్డుకు వినతి పత్రం అందజేశారు. భూమి ఆక్రమణకు గురవుతోందని ఆరోపించారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని రాయదుర్గ్ పాన్ మక్తా గ్రామం సర్వే నంబర్ 83లో ఉన్న సుమారు 510 ఎకరాల 35 గుంటల వక్ఫ్ భూమి రక్షించాలని బీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు ఖాజా ముజిబుద్దీన్, మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీవుల్లా ఖాన్, సీనియర్ నేత ఖాజా బద్రుద్దీన్ తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ భూమి హజరత్ సయ్యద్ నిజామియా దర్గాకు రిజిస్టర్ దస్తావేజుల ద్వారా ఎండోమెంట్ చేయబడిందని, అయితే రెవెన్యూ రికార్డుల్లో తారుమారు జరిగి అక్రమాలు, అనధికార నిర్మాణాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వక్ఫ్ భూమిని వెంటనే రక్షించాలని, సమగ్ర సర్వే చేపట్టాలని, రికార్డుల తారుమారుపై స్వతంత్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు అనుమతించవద్దని కోరారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అని, ఆలస్యం చేస్తే తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు. వ్యవసాయ సీజన్ విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్, ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు శనివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘాన్ పాల్గొన్నారు. ఈ కాన్ఫరెన్స్ లో వ్యవసాయం, త్రాగునీరు, సాగునీరు, ప్రజారోగ్యం, విద్య, వాతావరణ పరిస్థితులు, ఉద్యానవనం, ఆయిల్ పామ్ విస్తరణ, రైతు రిజిస్టరీ, సూక్ష్మ సాగునీరు, మధ్యాహ్న భోజన పథకం తదితర అంశాలపై జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, నకిలీ విత్తనాలు, ఎరువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతు రిజిస్టరీ నమోదు వేగవంతం చేయడంతో పాటు పంటల వైవిధ్యీకరణను ప్రాధాన్యత ఇవ్వాలని, ఆయిల్ పామ్, ఉద్యానవన పంటలు, సూక్ష్మ సాగునీటి ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని సూచించారు. గ్రామాలు, పట్టణాలు, పాఠశాలలు, వసతి గృహాల్లో పారిశుద్ధ కార్యక్రమాలు, దోమల నివారణ చర్యలు, తాగునీటి నాణ్యతపై నిరంతర పరీక్షలు చేపట్టాలని సూచించారు. గర్భిణీల ఆరోగ్య సంరక్షణ, ఆసుపత్రుల్లో మందులు, పరీక్షా కిట్లు, రక్త నిల్వలు, అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఎన్నికల జాబితా సవరణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బూత్ లెవెల్ ఏజెంట్ల సమన్వయం కోసం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక కమిటీని ప్రకటించారు. ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక ఎన్నికల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా పార్టీ తరపున బూత్ లెవెల్ ఏజెంట్లను సమన్వయం చేయడం కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక సమన్వయ పర్యవేక్షణ కమిటీని ప్రకటించారు. ఈ కమిటీలో ఎమ్మెల్సీలు ఎల్ రమణ, దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ ప్రభాకర్, పార్టీ జనరల్ సెక్రటరీ భరత్ కుమార్, మాజీ చైర్మన్లు మన్నె కృషాంక్, సతీష్ రెడ్డి, పార్టీ నేతలు ఎంకే ముజిబుద్దీన్, సుమిత్ర తానోబా, అభిలాష్ సభ్యులుగా ఉంటారు. ఈ సందర్భంగా కేటీఆర్ పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. ప్రతి బూత్ లో బిఎల్ఈలను యాక్టివ్ చేయాలని, ఓటర్ల జాబితాలో పేర్లు మిస్ కాకుండా డూప్లికేట్ ఎంట్రీలు లేకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి సమాచారం సేకరించి అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించేలా క్షేత్రస్థాయిలో ప్రకటించాలని సూచించారు. తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్యను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ అన్నారు. వెట్టి చాకరీ, దోపిడీ వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడి అమరుడైన కొమరయ్య సాహసాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. నేటి యువత ఆయన త్యాగాన్ని గుర్తుంచుకోవాలని వెల్లడించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాంది పలికిన తొలి అమరుడని అన్నారు. భూమి కోసం, పీడిత ప్రజల హక్కుల సాధన కోసం తన ప్రాణాలు అర్పించిన మహనీయుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. వర్షాలకు జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా రాబోయే 2 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు మున్సిపల్లో విభిన్న గ్రామాలైన టేక్రాల్, దోన్పల్లి, లింగాపూర్, సరంపల్లి, అడ్లూర్, ఎల్చిపూర్ గ్రామాల్లో సుమారు గంటన్నర పాటు భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ రైల్వే స్టేషన్, సిరిసిల్ల, న్యూ బస్టాండ్ ప్రధాన రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. అదేవిధంగా పట్టణంలోని అశోక్ నగర్, పాత సాయిబాబా టెంపుల్ రోడ్, విద్యానగర్, ఎన్జీఓస్ కాలనీలోని రోడ్లపై వర్షపు నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పాడి వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకుని డ్రైనేజీ వ్యవస్థను పునర్నిర్మించాలంటూ పట్టణ ప్రజలు కోరారు.
ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, AC ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ B కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. పోలీసులు ప్రజల మధ్య విశ్వాసం పెంచడమే కమిటీ కాంటాక్ట్ లక్ష్యమని కామారెడ్డి జిల్లా SP రాజేష్ చంద్ర అన్నారు. నేర నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం కావాలని చెప్పారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణంలోని రాజునగర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కమిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా జిల్లా SP రాజేష్ చంద్ర మాట్లాడుతూ పోలీసులు ప్రజల మధ్య విశ్వాసం పెంచడం, నేరాల నివారణలో ప్రజలను భాగస్వామ్యం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. తనిఖీల్లో ఎలాంటి ధ్రువపత్రాలు లేని 121 ద్విచక్ర వాహనాలు, 36 ఆటోలు, 2 కార్లు గుర్తించామన్నారు. 30 మద్యం బాటిళ్లు, 1 తల్వార్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సోషల్ మీడియాలో కత్తులు, మరణాయుధాలతో ఫోటోలు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు ఫోన్ చేయాలని సూచించారు. నేరాల ఛేదనకు ప్రజల సమాచారం కీలకమని, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే డైల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో DSP మధుసూదన్, టౌన్ CA నరహరి, రూరల్ CA శ్రీధర్, 160 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సర్చ్ ఆపరేషన్స్ తో మనకు చాలా విషయాలు తెలుస్తాయి. నేను హైదరాబాద్ లో పనిచేస్తున్నప్పుడు ఒక పెద్ద వెపన్ పట్టుకొని ఒక మనిషి దొరికాడు అక్కడ. వాడు ఎందుకు వచ్చాడని తెలియదు. ఎంత పెద్ద నేరం చేసేవాడు కూడా మనకు తెలియదు. సో సేమ్ కైండ్ ఆఫ్ ఈ ప్రోగ్రామ్ని మనం కామారెడ్డిలో ఇది 2వసారి మనం ఏర్పాటు చేయడం గత 1 సంవత్సరంలో. దీని ద్వారా అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మీ ఏరియాలో కొత్త వాళ్ళు కానీ, అనుమానాస్పదంగా తిరిగే వాళ్ళు కానీ, కొత్తగా అనిపిస్తారు కొంతమంది, ఎవరింటికి వచ్చా తెలియదు. ఇప్పుడు ఇన్ని ఇల్లులు ఉన్నాయి. మీ అందరూ ఏమనుకుంటారు, వీళ్ళు ఎవరింటికి వచ్చినా చుట్టాం అనుకుంటారు.
కానీ వాళ్ళు ఎవరైనా మాకు తెలియదు. మీ అందరికి తెలుసు, మన దగ్గర హైవే పైన మనకు జిల్లా ఉంది కాబట్టి దొంగతనాలు బాగా అవుతుంటాయి. ఆ దొంగతనాల నుంచి మన ప్రాపర్టీని, మన సొత్తుని మనం కాపాడుకోవాలి. అనుమానాస్పదంగా వేరే జిల్లా నుంచి ఎవరైనా రావడము, వేరే రాష్ట్రాల నుంచి మన దగ్గర రావడము, లేకపోతే కొంతమంది నాన్ సెన్స్ క్రియేట్ చేయడము, ఇటువంటి వాళ్ళు ఎవరు ఉంటే కూడా మనం ఇమ్మీడియట్గా పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇదే కాకుండా కొన్ని ఏరియాస్లో దొంగ బండ్లు తీసుకొచ్చి పెట్టుకుంటారు. దొంగతనం చేసిన బండ్లు మన జిల్లాలో పోయిన సంవత్సరము మొత్తం దొంగతనం కేసులు 752 దొంగతనాల కేసులు అయినాయి. ఒక్క 3వ ప్లాట్ఫామ్ రైల్వే గేట్ దగ్గరనే 52 బండ్లు పోయినాయి. ఒక మనిషికి ఒక సెక్యూరిటీ ఉంది. మీ అందరికి కాపాడాల్సిన బాధ్యత అండ్ దాంతోపాటు దొంగతనాలు అరికట్టే బాధ్యత కూడా మాదే ఉంది. కానీ దీని అందరికీ మీ సహాయం కావాలి. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఒక మీడియా మిత్రుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి మాకు చాలా పెద్ద కేసును పట్టుకోగలిగాం. ఇదే కాకుండా పోయిన సంవత్సరం మనము భారతీ గ్యాంగ్ అని చెప్పేసి చాలా నటోరియస్ గ్యాంగ్ పట్టుకున్నాం. అటువంటి గ్యాంగ్ని కూడా మన కామారెడ్డి పోలీస్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది, జైల్లో పెట్టడం జరిగింది. వాళ్ళని పట్టుకోవడానికి వచ్చిన క్లూ ఎక్కడి నుంచి తెలుసా మీకు? ఒక పంక్చర్ దుకాణంలో ఒక వ్యక్తి ఇచ్చిన క్లూ తోటి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. 20 సంవత్సరాల నుంచి వాళ్ళు పట్టుకోలేకపోయినారు. వాళ్ళని 20 సంవత్సరాల నుంచి పట్టుకోలేకపోయింది. ఎలా దొరికారు వాళ్ళు అంటే ఒక్క సివిలియన్, మీలో ఒక్కరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో. మీరందరూ కూడా మాతో ఉండాలి. మేము ఒక్కరం అయితే ఆపరేట్ చేయలేము. మీ అందరూ మాతో ఉండేమే, అతను మేలు చేయడమే. అతను కొంత ఇబ్బంది పడుతుండొచ్చు. అతనికి ఒక 30 రోజులు 40 రోజులు మేము డిఅడిక్షన్ ప్రోగ్రామ్ ఉంది మన దగ్గర. అతనికి కొంచెం ట్రీట్మెంట్ ఇవ్వడం అవన్నీ చేసి అతనికి ఆ మత్తులోంచి బయటికి తీసుకొస్తాం. మీరు మనకెందుకైనా వదిలేశారనుకోండి, దాంట్లోనే ఉండిపోయి బయటికి రాలేక చాలా ఇబ్బంది పడతాడు. అండ్ ఒక నిజమైన మిత్రుడు, నిజమైన ఫ్రెండ్ ఎవడైనా ఉన్నాడు అనుకోండి, అవతల వ్యక్తిలో లోపాలు ఎత్తి చూపుతాడు. అన్నిటికీ చెప్పిన ప్రతిదానికి అరే నువ్వు కరెక్టే రా, నువ్వు మంచిగా రా అని చెప్పొద్దు. ఎప్పుడు నిజమైన మిత్రుడు లోపాలు ఉంటే తప్పు ఖచ్చితంగా చెప్తాడు, అరే నువ్వు చేసే తప్పు అని. మీ అందరిలో కూడా ఆ మిత్రుడు ఉండాలి. మీకు తెలిసిన వాళ్ళు కానీ, మీ గల్లీలో కానీ ఎవరైనా సరే, మీ అందరికి తెలిసిపోతుంది. మీ అందరికి ఖచ్చితంగా తెలుసు, గంజా ఇవ్వడం తాగితే వాడి బిహేవియర్ మారిపోతుంది, వాడి అలవాట్లు మారిపోతాయి. వాడు సరిగ్గా అన్నం తినడు, అర్ధరాత్రి నిద్ర బోడు, వాడు చేతికి రకరకాల టాటూస్ తోటి వాడు ఒక రకంగా తయారవుతాడు. వాడు మొహమంతా పీకపోతుంది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ రోడ్డులో ఉన్న కీర్తి హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. డాక్టర్ జీవన్ రాథోడ్, డాక్టర్ కీర్తి ఆధ్వర్యంలో ఈ నెల 4, 5, 6 తేదీలలో శిబిరం కొనసాగనుంది. శిబిరంలో అన్ని రకాల బ్లడ్ టెస్టులపై 50% డిస్కౌంట్ ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇట్లే ఉంటే ఇంకా గోళీలు చాలు చేసుకోవాల్సి వస్తుంది. తాగడము, ఈ తీపి పదార్థాలన్నీ బంద్ చేయాలి. ఊరికి వెళ్ళిపోతున్నారంట, ఊరికి వెళ్ళకపోతే అక్కడ ఏది పడితే తాగడం తినడం అన్నీ స్టార్ట్. హలో, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ జీవన్ రాథోడ్, ఎండి జనరల్ ఫిజిషియన్, కీర్తి హాస్పిటల్ కామారెడ్డి. ఈ నెల 3, 4, 5 తేదీలలో కీర్తి హాస్పిటల్ నందు ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించబడుతుంది. కావున కామారెడ్డి జిల్లా వాళ్ళు మరి కామారెడ్డి పరిసర ప్రాంతాల వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరని మనవి. బీపీ, షుగర్, థైరాయిడ్, అన్ని రకాల విష జ్వరాలు, న్యూమోనియా, దగ్గు, దమ్ము వాళ్ళందరినీ చూడబడును. సో కన్సల్టేషన్, అన్ని రకాల రక్త పరీక్షల మీద 50% డిస్కౌంట్ ఇవ్వబడుతుంది. సో కామారెడ్డి పరిసర ప్రాంతాల వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరని మనవి. పేరు డాక్టర్ జి కీర్తి, పీడిఎస్ కాస్మెటిక్ డెంటల్ సర్జన్. ఇక్కడ కీర్తి హాస్పిటల్లో దంత వైద్యురాలిని. ఈ నెల శనివారం, ఆదివారం, సోమవారం 4th, 5th, 6th రోజున ఉచిత ఓపీ చూడబడను. మళ్ళీ ఈసీజీ, మళ్ళీ ల్యాబ్ టెస్ట్ల పైన 50% తగ్గింది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతే సెలవు. చూస్తూనే ఉండండి K9.